ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఏలాగు చేయడం దేవుని చిత్తమని లేఖనాల్లో మనం చూస్తున్నాం. మన జీవితాల్లో జరుగుతున్న ప్రతి విషయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కన్నా అత్యుత్తమైన భాగ్యం మరొకటి లేదు. చిన్న చిన్న విషయాలు కూడా కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా దేవుని స్తుతించడం నేర్చుకుంటారు. ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత ఒక లేఖన భాగాన్ని చదువుకుని ప్రార్థన చేసుకున్న తర్వాత బైబిల్ గ్రంథంలో రాయబడిన ఒక వాగ్దానాన్ని మనం జాగ్రత్తగా వింటూ ఉన్నాం. ఈ వాగ్దానాల మీద ఎప్పుడైతే మనం దృష్టి నిలుపుతున్నామో దేవుని యొక్క సన్నిధిని, ఆయన ప్రభావాన్ని స్పష్టంగా మనం అనుభవించగలుగుతున్నాం. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, పరిశుద్ధ గ్రంథం తెరిచి దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. 2 Chronicles chapter 6 and verse 14. యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచూ ఉండు నీ వంటి దేవుడు ఆకాశమందైననో భూమి అందైననో లేడు. ఎంత చక్కని మాట ఇది. నీ వంటి వాడు మరొకడు లేడు, భూమి అందైననో ఆకాశమందైననో నీ వంటి వారు లేరు అని సొలొమోను మహారాజు దేవుని స్తుతిస్తున్నాడు, దేవుణ్ణి గణపరుస్తున్నాడు. అండ్ ద బైబిల్ కాన్స్టాంట్లీ రిమైండింగ్ us there is none like our God. మన దేవుడు లాంటి వాడు మరొకరు లేరు గనుక మనం ప్రభువును స్తుతించాలి. అఫ్ కోర్స్ దేవునికి ఉన్న ప్రాథమిక లక్షణాల్లో అది కూడా ఒకటి. ఆయనకు సమానులు కానీ ఆయనకు మించిన వారు కానీ ఎవరు ఉండరు. ఆయన సమస్తమునకు ఆది సంభూతుడు, అందరికీ పైగా ఉండువాడని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. సొలొమోను దేవుని మందిరాన్ని కట్టాడు. దావీదు కట్టాలనుకున్నాడు, అయితే దేవుని సంకల్పం సొలొమోను ద్వారా కార్యం జరగాలని. సమస్తాన్ని సమకూర్చినవాడు దావీదే. సొలొమోను రాజ్యానికి వచ్చిన తర్వాత దేవుని నడిపింపుతో చక్కని మందిరాన్ని కట్టిన తర్వాత ఆ మందిరాన్ని దేవునికి ప్రతిష్ఠ చేస్తూ, దేవునికి అంకితం ఇస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఎంత అద్భుతంగా ఉంటుందంటే దేవుని యొక్క గుణ లక్షణాలన్నీ కూడా అభివర్ణిస్తూ సొలొమోను ప్రార్థించాడు. ఇక్కడ చదవబడిన లేఖన భాగంలో దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అదేంటంటే, హృదయపూర్వకంగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నీ నిబంధన నెరవేర్చువాడు నీవు ప్రభు అన్నాడు. దేవుణ్ణి అనుసరించే విధానం ఎలా ఉండాలంటే హృదయపూర్వకంగా ఉండాలి. చాలాసార్లు మనం హృదయపూర్వకంగా దేవుని ఆరాధించాం, హృదయపూర్వకంగా ప్రార్థన చేయం. ఎవరినో సంతోషపెట్టాలని, ఎవరినో సంతృప్తిపరచాలని, లేదా ఎవరో మెచ్చుకోవాలని, ఏదో ప్రయోజనాన్ని ఆశించి ఆరాధన, ప్రార్థన, భక్తి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. బైబిల్ సెలవిస్తున్న సత్యం ఏంటంటే హృదయపూర్వకంగా దేవుని ఆరాధించు, దేవుని అనుసరించు. దేవుణ్ణి అంగీకరించే వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. వాక్యాలు వినడం ద్వారా యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరిస్తున్నారు, మంచిదే. కానీ ఎంతమంది దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నారు? ఇది ప్రశ్న. ప్రతిరోజు జీవన ప్రయాణంలో, ఈ జీవిత యాత్రలో ప్రభువుని అనుసరిస్తూ నడుస్తున్నారు. క్రీస్తును పోలి నడవడం, ఆయనలా నడవడం, ఆయనను పోలి మనం జీవించడం, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన అంశం. ఆయన అనుసరించడం అనేది క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యమైన అనుభవం. నువ్వు దేవుణ్ణి హృదయపూర్వకంగా అనుసరిస్తున్నావా? ఆయన హృదయపూర్వకంగా ఆరాధన చేస్తున్నావా? హృదయపూర్వకంగా అనుసరించు భక్తులైన వారికి అనే మాట వాడాడు. నిజమైన భక్తికి నిర్వచనం బైబిల్ ఇచ్చినంత స్పష్టంగా ప్రపంచంలో ఎవరు ఇవ్వలేదు. తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమును పవిత్రమైన భక్తి ఏంటి అంటే, దిక్కులేని వారిని, విధవరాండ్రను తమ ఇబ్బందుల్లో పరామర్శించాలి, ఇహలోక మాలిన్యము అంటకుండా తమను తాము ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. ఈ 2 ప్రాముఖ్యమైన విషయాలు ఎవరైతే నెరవేరుస్తున్నారో వారు దేవుని దృష్టిలో భక్తి గలవారు, దేవుని దృష్టిలో విలువైన పవిత్రమైన భక్తి చేస్తున్నట్టు. అలాంటి భక్తుల జీవితంలో దేవుడు తన నిబంధనను నెరవేర్చువాడు. ఆయన మర్చిపోలేదు. తన ప్రమాణమును దేవుడు మర్చిపోలేదు. ఆయన వాగ్దానములు దేవుడు మర్చిపోలేదు. కొన్నిసార్లు దేవుణ్ణి మనమైనా మర్చిపోతాం, కానీ ఆయన మనలను మర్చిపోవడం లేదు. మన విషయంలో దేవుడు చేసిన వాగ్దానాలు కూడా మర్చిపోవట్లేదు. యేసుక్రీస్తు ప్రభువుని మన రక్షకునిగా అంగీకరించినప్పుడు నిత్య జీవము మనకు వాగ్దానం చేయబడింది. యేసు ప్రభువుని అంగీకరించి నిత్య జీవాన్ని కలిగి ఉండాలనేదే దేవుని యొక్క ఆలోచన. ఆ కారణాన్ని బట్టే ప్రభువుని యేసుక్రీస్తు వారు మన కోసం ఈ లోకం దిగి వచ్చి సిలువలో అంత గొప్ప త్యాగాన్ని మన కోసం చేశారు. ప్రపంచంలో నీది ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తివైనా యేసు ప్రభు దగ్గరికి వస్తే నీకు నిత్య జీవం వాగ్దానం చేయబడింది.
ఆయన వాగ్దానాన్ని తప్పేవాడు కాదు. ఆయన హృదయపూర్వకంగా నీ పాపాన్ని దేవునిసలో ఒప్పుకొని పశ్చాత్తాపపడి నాకు రక్షకుడు కావాలి, నేను దేవుని బిడ్డగా మార్చబడాలని కోరుతున్నానని ఆయన పాదాల మీద పడి పశ్చాత్తాపడి నీ పాపాన్ని ఒప్పుకుంటే యేసుక్రీస్తు ప్రభువు రక్తము నిన్ను కడుగుతుంది, నిన్ను శుద్ధీకరిస్తుంది. కడుగుతుందేమో, శుద్ధీకరిస్తానేమో అని దేవుడు అనలేదు. ఆయన ఎప్పుడు ఏ వాగ్దానం చేసినా దానిలో నిశ్చయత ఉంటుంది, స్థిరత్వం ఉంటుంది. ప్రభువు నిన్ను క్షమించాడు, నీ పాపములు తీసుకుని వెళ్ళి అగాధ స్థలముల్లో వేసేశాడు ఆయన. కొన్నిసార్లు నీ పాపాన్ని నువ్వన్నా జ్ఞాపకం చేసుకుంటావు, కానీ దేవుడు జ్ఞాపకం చేసుకోడు. ఆయనను బలపరచువాడు, స్థిరపరచువాడు, నడిపించువాడు. ఆయన నిబంధన నెరవేర్చడం మాత్రమే కాకుండా తన కృపను నిరంతరాయంగా మనకు చూపించేవాడట. ఒకసారి పౌలు మహాశయుడు దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నాకు ముళ్ళు ఉంది, కొంచెం నాకు విడుదల కావాలి, తీసే ప్రభు అంటే, ప్రభు ఏమన్నాడో తెలుసా? నా కృప నీకు చాలును. నువ్వు ఎదుర్కొంటున్న సమస్యల కన్నా, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూల వాతావరణాల కన్నా, నువ్వు ఎదుర్కొంటున్న వ్యాధుల కన్నా, నువ్వు ఎదుర్కొంటున్న పోరాటాల కన్నా నేను నడిపించేది ఏంటో తెలుసా? దేవుని కృప. అలాంటి ప్రతికూల వాతావరణంలో సైతం నిన్ను తన మహిమార్థమై నిలబెట్టగలిగే దేవుని కృప. దేవుని కృపను ఎప్పుడు కూడా తక్కువగా అంచనా వేయకండి. దేవుని కృప మనకు విస్తారంగా అనుగ్రహించబడుతుంది. ఎందుకోసం తెలుసా? మనం ఆయన కోసం బలంగా నిలబడతాం. కృపను మన సొంత ప్రయోజనాల కోసం వాడుకుని నిరర్ధకం చేస్తామని దేవుడు కృపనివ్వలేదు. ఆయన కృపనిచ్చింది మనందరం కూడా ఆయన మీద ఆధారపడతామని, సమస్త కార్యములను దేవునికి మహిమార్థమే జరిగిస్తామని దేవుడు కృప చూపించాడు. నిబంధన నెరవేర్చడంలోనూ కృపను చూపించడంలో నీ వంటి వారు మరొకరు లేరు గనుక నీకు స్తోత్రం అని సొలొమోను దేవుని ఆరాధన చేశాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి ఓటమిలోనే ఉన్నా, ఎలాంటి వైఫల్యంలోనే ఉన్నా, ఎలాంటి ప్రతికూల వాతావరణంలో నువ్వు నలిగిపోతున్నా, జాగ్రత్త విను. నీ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఆయన తన నిబంధన నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. తన కృపను నిరంతరాయంగా నీకు ఇచ్చేవారు కనుక ఆయన వైపు చూడు, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఈరోజు వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి, మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించండి. బలమైన కార్యాలు ప్రభు మీ జీవితంలో జరిగిస్తారు. ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. మా పట్ల నీకున్న ప్రతి మంచి ప్రణాళికను బట్టి నీకు వందనాలు. సొలొమోనుని కీర్తించినట్టుగా నీ నిబంధన నెరవేర్చడంలో ప్రభువా నువ్వు ఎప్పుడూ గొప్పవాడవే, నువ్వు మర్చిపోలేదయ్యా. హృదయపూర్వకంగా నన్ను అనుసరించే వారిని నువ్వు ఎన్నడూ కూడా విడిచిపెట్టవు కనుక నీకు స్తోత్రాలు. నీ కృపను చూపించే దేవుడు కనుక నీకు వందనాలు. ఈరోజు మా ప్రియులు ఎవరెవరైతే నీ కృప కొరకు వేడుకుంటున్నారో అయ్యా, వారి జీవితాల్లో నీ వాగ్దానాల నెరవేర్పును చూడాలని కోరుతున్నారో వారందరినీ మీరు ముట్టండి, బలపరచండి. సంపూర్ణ శక్తిని ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ మంచితనంతో ప్రతి ఒక్కరిని నింపండి. ఘనత, మహిమ, ప్రభావంలో నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.